ఓహో బాబు సలీల్, నువ్వు వెంటనే తన దగ్గరికి వెళ్ళి నువ్వు చూసిరా బాబు. సరే నాన్న, ఈ రోజు మీరు వెళ్ళి చూసిరండి, రేపు నేను వెళ్ళి చూస్తాను. గుడ్ బాయ్. నువ్వొచ్చి తలుపు తీసావా? అంకుల్ ఎక్కడా? నాన్నగారు ఉజ్జయినికి వెళ్ళాడు. అరే, నువ్వు చూడడానికి బాగానే ఉన్నావు కదా. ఒంట్లో బాలేదని సాడ్గా ఉండలేను. సరే, దానికెందుకు నీకు కోపం? వదిలేయి. నువ్వు ఆల్రెడీ లేట్గా వచ్చావు, అందుకే. అలాగా? నేను నీకు ఏం తీసుకొచ్చానో చూడు. నీకు బాగా నచ్చే పువ్వు. థ్యాంక్ యూ. కూల్ డ్రింక్స్ కావాలంటే ఫ్రిడ్జ్ లో ఉంది, తీసుకో. నో థ్యాంక్స్, ఈ ఫార్మాలిటీస్ ఏమీ వద్దు. ఎందుకు నువ్వు నన్ను ఇలా చూస్తున్నావు? ఇన్ని రోజులు నన్ను చూడ్డానికి రాలేదు నువ్వు. నేనిప్పుడు చనిపోతాను చెప్పిన వెంటనే నన్ను చూడ్డానికి వచ్చావు. అరే చేస్తారు నీ ఎనిమిస్ అందరూ, నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉంటావు. అవును, మీ ఇంట్లో ఉండాలని ఎవరు నీ దగ్గర ఏం అడగలేదా? ఏంటి? అలా అయితే నేను కొన్ని రోజులు ఊపిరితో ఉంటాను. ఓ రియలీ? నీకు ఇది ఆటలుగా ఉంది కదా. కావాలంటే నా మెడికల్ రిపోర్ట్ చూపించానా? అరే ఏంటి నువ్వు, నీ ఆపరేషన్ సక్సెస్ అని చెప్పారు కదా. బుద్ధిలో బొక్క వేశారు. ఎలా ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది? అలా అయితే నీ మెదడు చిన్నప్పటి నుంచి గందరగోళంలో ఉందన్నమాట. ఇప్పుడు జరిగే ఈ ఒక్క ఆపరేషన్ నేను సరిచేస్తుందా? నేను చెప్పాయని నీకు ఆటలుగా ఉందా? రియల్లీ యూ డోంట్ నో నేను ఎన్ని రోజులు ప్రాణంతో ఉంటానని? నువ్వు ఒక స్ట్రాంగ్ అయిన అమ్మాయివి. చాలు, నేను చెప్పేది ఫస్ట్ విను. నీ ఎన్ని రోజులు ప్రాణంతో ఉండాలనుకుంటున్నాను, సంతోషంగా ఉండాలా? అంటే ఇప్పుడు నువ్వు నన్ను ఏడిపిస్తావా పిచ్చిదనా? ఐ హేట్ యు. నీకు నా గురించి దిగులు లేదు, నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా. అవును ఉంది, అందుకు. అప్పుడు అతని దగ్గర వెళ్ళొచ్చు కదా, నన్నెందుకు ముట్టుకుంటున్నావు? సరే, అతని పేరేంటి? నీకంటే మంచి పేరు నేహ. ఫోన్లో అతని ఫోటోస్ ఉంటాయి కదా. ఉంది. చూపి. నన్ను మించి అంత అందం లేదు. అలాగా? ఏంటది? అరే నువ్వు స్వీట్ హార్ట్వి కదా. ఖచ్చితంగా తీసుకునిరా నా ఫ్యూనర్కి. ఏంటి మిషా, ఇలా మాట్లాడకూడదు. సలీల్, రియల్లీ ఐ డోంట్ నో నేను ఎప్పుడు ప్రాణంతో ఉంటానని. బట్ ఐ హ్యావ్ వన్ రిక్వెస్ట్. ప్లీజ్ ట్రై టు కీప్ మీ హ్యాపీ. ఎవరబ్బా ఇది? హలో హలో సలీల్, నేను నిన్ను మీట్ చేయాలనుకుంటున్నాను. అక్కడ ఏమైంది? ఏదైనా సమస్య? లేదు లేదు, ఊరికే నేను చూడాలనిపిస్తుంది. నేను వచ్చి చూడనా? వద్దు వద్దు, గార్డెన్ లోనే వెయిట్ చేయి, వస్తాను. ఎప్పుడు వస్తున్నావు? కొంచెంసేపులా. ఇప్పుడా? సరే. ఓకే. ఏమైంది అమిషా? ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? అంతా ఓకే కదా? అవును, ఊరికే నిన్ను చూడాలనిపించింది, అందుకే పిలిచాను. ఎవరికి తెలుసు ఇంతకు మించి నేను ఉంటానా లేనో అని. ఊరు దేవుడా, నేను నిజంగా చాలా భయపడ్డాను, నీకేదైనా అయిందేమో అని. అమిషా, కజిన్ బ్రదర్తో ఇదంతా మంచిది కాదు. ఐ నో, బట్ దీన్ని
నా మనసు తీసుకొని అంటుంది. నేను ఈ మనసుని ఊరుకోమని చెప్పలేదు. నేను ఇంకా ఎన్ని రోజులు ఉంటాను సలీల్. కానీ జరిగేదంతా చాలా తప్పు అమీషా. ఆలోచించుకో. జస్ట్ కొత్తోడు మాత్రం నన్ను ఇలా ఉండనివా? నేను వెళ్ళిన తర్వాత నువ్వు అన్నయ్యగా తోడే ఉంటావు కదా. కానీ అమీషా, నువ్వు కొంచెం దూరంగా ఉండు. నువ్వు చేసే పని చాలా తప్పు. మనసు ఏం చెప్తుందో అలాగే చేద్దాం. నీ చనిపోతున్న కజన్కి నాకు నువ్వు సంతోషాన్ని ఇవ్వా? మనోహర హృదయముని ఉమది వినక మలిచిన నాటినరా తన తననననన. రేయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. అలాగా, నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావని. అమిషా గురించే కదా? ఏంటి కరెక్టా? చిక్కేవు చూసావా? ఏమైంది చెప్పు. ఏం లేదురా, తను నన్ను బాగా టార్చర్ చేస్తుంది. ఏంటి అదేం చేసింది? ఎందుకు అంత టెన్షన్ అవుతున్నావు నువ్వు? తనకు నచ్చినప్పుడు కాల్ చేసి రమ్మంటోంది. తర్వాత దగ్గరకు వచ్చి ముద్దులు పెడుతోంది. ఇది జాలి అయిన విషయం కదరా. కానీ తనకి నేహ గురించి తెలియదు కదా? అంతా తెలుసురా. ఎప్పుడు చూసినా బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటుంది. తను అంటుంది, నేను చచ్చిపోబోతున్నాను, నా చివరి కోరికను ఫుల్ఫిల్ చెయ్యి అంటోంది. తన చివరి కోరికేంటి? ఏంట్రా చెప్తున్నావు? చెప్పాలంటే చచ్చిపోయిన చివరి కోరిక తీరిస్తే చాలా మంచిదిరా. అది చాలా పుణ్యం కూడా. అంటే నువ్వు ఏమంటున్నావు? స్నేహాకి ద్రోహం చేయమంటావా? సిగరెట్ ఇవ్వు. నువ్వు ఉన్నావు చూడు, చాలా వేస్ట్ ఫెయిలోరా, వేస్ట్ ఫెయిలో. ఏంటంటే నీకు సొసైటీ అంటే చాలా ఇష్టం. నీ గురించి కొంచెం ఆలోచించుకో. నీకు నెక్స్ట్ వీక్ ఎంత పెద్ద ఇంటర్వ్యూ ఉంది, దాని గురించి ఆలోచించుకో. లేదు, ఒక పని చెయ్యి, అమిషాని నువ్వు చూసుకుంటావా? దొరికితే నేనే వద్దంటాను, ఓకే కదా? రే, నేను తన కజిన్ని. దానికి తనకి మామ పని చేయమంటావా? చూసుకో, నాకేంటి, నాకేగా దొరుకుతుంది. నువ్వు చాలా పెద్ద పోకిరివిరా. సర్ప్రైజ్. నువ్వు అవును, నాకు తెలుసు 2 రోజులుగా అంకుల్ ఆంటీ ఇంట్లో లేరని, పెళ్లికి వెళ్ళారు. అవును, అందుకు మనం సెలబ్రేట్ చేద్దాం. సెలబ్రేట్? నాకు ఇంకా తెలుసు నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయావని. సో సెలబ్రేట్ ఖచ్చితంగా చేసే తీరాలి. అవును, కానీ ఇప్పుడు నేను సెకండ్ రౌండ్ కి రెడీ అవ్వాలి. ఓ కమ్ ఆన్, ఒక్క రోజులో ఏం జరగదు. లెట్స్ సెలబ్రేట్ రా. అరే ఏంటి నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావు? పోదాం. Cheers. అమిషా, ఒక విషయం చెప్పు. నీ కండిషన్లో నువ్వు ఈ మందు కొట్టొచ్చా? చనిపోయే వాళ్ళకి అన్నీ ఓకేనే. ఒకవేళ నాకు అటాక్ వచ్చిందంటే నా పర్స్ లో టాబ్లెట్స్ ఉన్నాయి, నాకు నువ్వు తీసివ్వు. అలా అయితే నీకు పానిక్ అటాక్ వస్తుందా? నా బుద్ధి చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది కదా. ఒకవేళ ఆ టైంలో మాత్ర వేసుకోకపోతే? ఖచ్చితంగానే చనిపోతాను. అలాగా, అయితే మనం ఈ మందు తాగొద్దు. మన ఇద్దరం కూల్ డ్రింక్ తాగుదాం. ఓ కమ్ ఆన్, నా ఊపిరే ఇలా ఉంది, నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? నువ్వు తాగు. సల్లు, నీకు తెలుసు కదా నీకోసం నేను ఎప్పటి నుంచి చనిపోతున్నానని. ఎప్పుడు? నాకప్పుడు వయసు 12 ఉంటుంది. అప్పుడు నీకు బర్త్డే. ఆ రోజు మన ఇంటికి అన్ని కజిన్స్ వచ్చారు, గుర్తుంది కదా? నాకు గుర్తుంది. నా బర్త్డే పార్టీ నాన్నగారు క్లబ్ లో పెట్టారు కదా. ఆ రోజు నువ్వు కేక్ కట్ చేసిన వెంటనే అక్కడున్న అన్ని కజిన్స్ ని వదిలి ఫస్ట్ కేక్ నువ్వు నాకే ఇచ్చావు. అంతే, ఆ రోజు నుంచి నీ మీద నేను పిచ్చిగా ఉన్నాను. అలాగా? ఓ షిట్, అప్పుడు చేసిన తప్పిదంతా. తప్పలేదు సలీల్,
నీ మనసు నీ దగ్గర చెప్పింది, నువ్వు నీ మనసు చెప్పినట్టుగా విన్నావు. అరే మనసు చెప్పింది కాదు, మీ అమ్మ చెప్పింది విన్నాను. ఎందుకంటే అక్కడికి కేక్ రాగానే నువ్వు చెయ్యి పెట్టి వేస్ట్ చేస్తున్నావు కదా. ఏంటి? అరే అవును, మీ అమ్మే చెప్పింది కేక్ కట్ చేయగానే ముందు నా కూతురికి పెట్టు అంది, లేదంటే తను ఫుల్ గా స్పాయిల్ చేస్తుంది అంది. అందువల్లే నేను కేక్ కట్ చేయగానే ముందుగా నీకు తినడానికి పెట్టాను. ఆ విధంగా కేక్ అంతా కాపాడాను. షాట్ అప్. ఇది నీ మనసు చెప్పింది. ఇవన్నీ నీకు అర్థం కాదు. పైనున్నేవాడే మనకి సిగ్నల్ ఇస్తాడు. అవును, తనకి పనేమి లేకుండా నీకు సిగ్నల్ ఇస్తున్నాడు కదా. అప్పుడే నేను డిసైడ్ చేశాను, ఇంక మీద రాక్కి నీ చేతులు కట్టకూడదని. నేను నీకు రింగ్ మాత్రమే ఇవ్వాలని. అమేషా ఇలా మాట్లాడొద్దు, నేను తాగినంత దిగిపోతోంది, తాగింది వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నీ ప్రేమల్లో ఉన్న వ్యసనం బాగా ఎక్కుపోతుంది. సలీల్, ప్లీజ్ నా ఆఖరి ఆశని తీర్స్తావా? ఏంటది?